అందరి మారు దెబ్బ తగిలి అరే గొప్పసారి చెప్పాడు, అరే రత్నకసారి చెప్పాడు, అలా చెప్పిండు అని అప్పుడు గుర్తొస్తుంటుంది. మనం భోజనం చేస్తే సంతోషం, 10 మందికి భోజనం పెడితే ఆనందం. మనం మొక్కలం నేర్చుకుంటే సంతోషం, 10 మందికి నేర్పిస్తే ఆనందం. ఇప్పుడు నాకు చెప్పండి, సంతోషం కావాలా, సాటిస్ఫాక్షన్ కావాలా, సూపర్ సాటిస్ఫాక్షన్ కావాలా, ఏం కావాలో ఆలోచించుకోండి. ఇవన్నీ కావాలంటే ఒకటేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. పిల్లల్ని పెంచడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 22 ఏళ్ళు, 23 ఏళ్ళు పడుతుంది. ఎస్ఆర్నో 22 ఏళ్ళు, 23 ఏళ్ళు మీ అబ్బాయిని కని మిమ్మల్ని కష్టపడి అంత పెంచిన తర్వాత నువ్వు పనికి రాకుండా వెళ్ళిపోతున్నావే. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? ఇప్పుడు నేను మిమ్మల్ని అంటున్నాను, బాబు నువ్వు ఏమైదాం అనుకున్నావు లైఫ్లో? నేను చెప్పాను, ఏం చేశాను? నీ గోల్ను నీ గోల్కు నువ్వు భర్తీ ఇచ్చావా? నీ గోల్కు నువ్వు జన్మించావా? ఇప్పుడు నువ్వు నాన్నవు, నువ్వు యువర్ ఫాదర్ ఆఫ్ యువర్ గోల్. అంటే నీవు కన్న బిడ్డను నువ్వు చంపేస్తే పనిష్మెంట్ తప్పదో. గట్టిగా, నీ కన్న కూతురు చంపితే నీకు పనిష్మెంట్ తప్పదో. నీ గోల్ను చంపినా పనిష్మెంట్ తప్పదు. నీ గోల్ పేరే, నీ గోల్ను చంపే అధికారం కూడా నీకు లేదు. నీ గోల్ నువ్వు చంపినా పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ పేరే పేదరికము. ఒక మాట మీతో మాట్లాడదలుచుకున్నాను. నిజంగా మనం 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా, ఏమైనా మార్పులు వచ్చాయా? గట్టిగా, ఈ మార్పులు ఎలా ఉంటాయి నాన్న అంటే, ఇవి బాగానే ఉంటాయి, ఇప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటాయి, స్లోగా డౌన్ అవుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, సినిమా థియేటర్లో పాప్కార్న్ ఉంటుంది, పాప్కార్న్ తెలుసు కదా, పాప్కార్న్ వేసినప్పుడు అలా గుర్ర తిరుగుతూ ఉంటాయి, అక్కడ టప్ 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 అని బయటకు వస్తూ ఉంటాయి. వచ్చినాయన్నీ కొన్ని వస్తాయి, కొన్ని లాస్ట్ మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన చెత్తలు పడేస్తాడు, మళ్ళీ వేస్తూ ఉంటాడు. కొన్ని టప్ టప్ లోపల ఉంటాయి, కొన్ని బయటకు వచ్చి టప్ టప్ ఉంటాయి, కొన్ని 20 మినిట్స్ టప్ ఉంటాయి, కొన్ని హాఫ్ అన్ అవర్ టప్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అందరు ఈరోజు మారరు. ఒక దెబ్బ తగిలి అరే గొప్పసారి చెప్పిండు, అరే రత్నకసారి చెప్పిండు, అలా చెప్పిండు అని అప్పుడు గుర్తొస్తుంటుంది. డెఫినెట్లీ దిస్ అన్నీ కూడా మేము డిజైన్ చేసిన కోర్స్ అంతా కూడా లైఫ్ పనికి వచ్చేదే ఉంది నాన్న. ఎక్సెప్ట్ పట్టాభిరామ్ సార్ తప్ప అందరూ వచ్చేసారు. పట్టాభిరామ్ గారు కొద్దిగా హెల్త్ బాగాలేదు, దానికోసం రాలేకపోయాడు. కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. అండ్ వారి యొక్క ఆశీర్వాదాలు మీతో పాటు ఉంటాయి. రెడీయా? రైట్. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఏం కావాలి చెప్పండి నాకు. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? ఏం కావాలి? ఏం కావాలి మీ లైఫ్లో? ఏం కావాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా. సక్సెస్, సాటిస్ఫాక్షన్. ఓకే, సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అమ్మ చెప్పింది, భవానీ మేడం ఇలా గాలి పీల్చుకుంటే సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఇంకేంది అయిపోయింది కదా, సాటిస్ఫాక్షన్ వచ్చింది. గాలి పీల్చుకోండి, గాలి పీల్చుకోండి, సాటిస్ఫాక్షన్ వస్తుందా? రాదు. మళ్ళీ ఇంకేమొస్తుంది? గట్టిగా, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఇంకేమొస్తుంది? ఓకే బాస్, ఒకటి విషయం చెప్తాను వినండి. మనము సంపాదించుకుంటే లాభంలే, మనము నలుగురికి దారి చూపించగలగాలి. అది సాటిస్ఫాక్షన్ బాస్. మనం అన్నం తింటే సంతోషం, మందికి అన్నం పెడితే ఆనందం. మనం భోజనం చేస్తే సంతోషం, 10 మందికి భోజనం పెడితే ఆనందం. మనం మొక్కలం నేర్చుకుంటే సంతోషం, 10 మందికి నేర్పిస్తే ఆనందం. ఇప్పుడు నాకు చెప్పండి, సంతోషం కావాలా, సాటిస్ఫాక్షన్ కావాలా, సూపర్ సాటిస్ఫాక్షన్ కావాలా, ఏం కావాలో ఆలోచించుకోండి. ఇవన్నీ కావాలంటే ఒకటేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. బాగా వినన్నా, నీ సంగతి నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నీ లోపల పవర్ తెలుసుకో. 3 రోజుల నుంచి వింటున్నాం. నేను సింపుల్గా ఎవరైనా ఒక 22 ఇయర్స్ ఉన్న అబ్బాయి నిలబడతారా? 22 ఇయర్స్ ఉన్న అబ్బాయి, 22 ఇయర్స్ ఉన్న అబ్బాయి ఎవరైనా ఉంటే, అబ్బాయిలు ఉంటే నేను చెప్పండి, అమ్మాయిలు వద్దు. 22 ఇయర్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? 22 ఇయర్స్. వెన్ యూ బోర్న్? అందరు వినండి, సైలెన్స్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా, 2nd జనవరి 1997 పుట్టావు కదా. 2nd జనవరి 1998 ఈజ్ 1 ఇయర్. ఆ 1 ఇయర్లో మీ నాన్నగారు నీ మీద ఎంత ఖర్చు పెట్టుంటారు? మీ నాన్నగారు నీ పైన ఎంత ఖర్చు పెట్టుంటారు? బాగా వినండి, అందరూ ఎంత ఖర్చు పెట్టుంటారు? అప్రాక్సిమేట్లీ 50,000, 20,000, 10,000, 5,000, 1,00,000. ఎంత? 10,000లో పెరిగావా? 10,000 పెరిగావా? అప్పట్లో 10,000. 97 తల్లి, ఇది 62 బ్యాచ్. హలో, పాలు, హాస్పిటల్ బిల్లు, బర్త్డే, డైపర్స్ ఉండేటప్పుడు లేకటి కదా. అవి ఇవి అవి ఇల్లు బిల్లు, కరెంటు బిల్లు అన్నీ కలిపి, భోజనము, అది ముగ్గు అన్నీ కలిపి అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది? 1 lakh కాదమ్మా, 50,000 ఉంటుంది. మరింత వేయకండి. 50,000 రూపీస్ మీ నాన్నగారి మీద ఖర్చు పెట్టారు. యావరేజ్ అందరూ ఒప్పుకుంటారు చెప్పండి నాకు? యావరేజ్గా ఒప్పుకుంటారా? రైట్.
మీరు పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ 50,000 అయి ఉంటుందో, 40,000 ఉంటుందో, 30,000 ఉంటుందో, 60,000 ఉంటుందో. ఇప్పుడు పుడితే ₹1,00,000 కంటే ఎక్కువ అవుతుంది. మీది ఏ ఊరు నాన్న? విజయవాడలో ఎక్కడ? కృష్ణలంక. 1997లో కృష్ణలంకలో ₹50,000 పెడితే ఎంత ల్యాండ్ వచ్చేది? మీరు చెప్పాలి, పెద్దవాళ్ళు చెప్పాలి. ₹50,000 ఎంత వచ్చి ఎన్ని గజాలు వచ్చేది సార్? మీరు పెద్దవాళ్ళు చెప్పండి సార్. ఎకరం వచ్చేది. ఇప్పుడు ఆ ఎకరం ఉంటే ఎంత వచ్చేది? ₹1,00,00,000. ఇప్పుడు వాళ్ళ నాన్న ఈయన కనుక్కుంటా ల్యాండ్ కొని ఉంటే వాళ్ళ నాన్న దగ్గర 5 కోట్లు ఉండేది. బాగా అర్థం చేసుకోండి. మీ నాన్న నేను కనుక్కుంటా 40-50 పెట్టి కృష్ణలంకలో ఒక ఎకరం ల్యాండ్ కొని ఉంటే ఈరోజు మీ నాన్నగారి దగ్గర 5 కోట్లు కరెక్ట్ ఆన్సర్కి ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. ఇంకా 5 కోట్లు యావరేజ్ చేసుకుందాం, మిగతా మనం మంచుకుందాం. 5 కోట్లు వాళ్ళ నాన్నగారికి ఇద్దాం. 5 కోట్లు మీ నాన్నగారి దగ్గర ఉంటే కాలు మీద కాలేసుకొని జీవిస్తాడు. 5 కోట్ల రూపాయలు బ్యాంకులో వేసుకుంటే నెలకి ఎంత వస్తుంది? నాకు జవాబు ఇవ్వకుంటే వెళ్ళిపోతా, నాకు టైం అవుతుంది. ఎంత ఇస్తారండి? 5 crores rupees నిన్ను కనకుండా మీ నాన్నగారు ఆ 5 కోట్ల రూపాయలు హ్యాపీగా కొని ఉంటే మిగతా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఈరోజు అమ్మేసేస్తే ఆ డబ్బుకి ఎంత వచ్చేది? ఈరోజు 60,000 rupees 1 crore వస్తుందండి. 60,000 rupees 1 crore ఇంట్రెస్ట్ వస్తుంది. 60,000 ఇంటూ ఎంతండి? పర్ మంత్ 60,000 పర్ మంత్ వస్తుంది. 5 కోట్లకు ₹3,00,000 పర్ మంత్ వస్తుంది. మీ నాన్నగారు కాలు మీద కాలేసుకుని నెలకు 3,00,000. బాబు నీకు ఎంత వస్తుందమ్మా ఇప్పుడు చెప్పండి, ఎంత వస్తుంది? జీరో కాదు కష్టపడి జాబ్ తెచ్చుకో, ఎంత వస్తుంది? లెట్ హిమ్ ఆన్సర్. 20,000 అంటే పర్ డే ఎంత? ₹650. ఏం చదువుకున్నారు? చెప్పడానికి డాష్ ఉండాలి. బీటెక్ మెకానికల్ చదివి రోజు ₹650 కూలీ కావాలట. ఇది ఈ అబ్బాయి గురించి కాదు, అందరూ ఆలోచించండి. యూఆర్ సాటిస్ఫైయింగ్ విత్ 20,000. 30,000 అనుకోండి, రోజుకు ₹1,000. మీ విజయవాడలో సున్నం ఇస్తారు చూడండి, వైట్ వాష్, వానికి ₹1,000 ఇస్తారు రోజుకు. తమరు బీటెక్. యు ఆర్ బీన్ అండర్ సోల్డ్. బాగా వినండి, యు ఆర్ బీన్ అండర్ సోల్డ్. అంటే మీ సంగతి మీకు తెలియదు. కూర్చో. మీ సంగతి మీకు తెలియదు, మీ ప్రాపర్టీ మీకు తెలియదు. సార్ మీరు ఏమంటారు తెలుసా? సార్ ఏంటి సార్ వాళ్ళ నాన్నగారికి గొడవ పెడతారేంటి సార్? మీరు పిల్లలు పుట్టించేప్పుడు అమ్ముకోవడం ఏంటి సార్ అన్యాయంగా? మీరు మనిషా సార్ అని అనలేనన్ను నేను అంటున్నా. నాన్నగారు పిల్లలు పుట్టిస్తే దాన్ని లెక్క కడతారేంటి సార్ మీరు అనలే. కాబట్టి నేను అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయి పేరు ఏం పేరు? చైతన్య. ఏం పేరు నా బలం ఉంది. మీరందరూ ఒక విషయం చెప్పాలి నాకు. వీళ్ళ నాన్నగారు 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు చైతన్య భార్య, చైతన్య కొడుకులు, చైతన్య వాళ్ళ నాన్నగారిని బాగా చూసుకుంటారు నమ్మకం ఉందా? ఎస్నో చెప్పాలి నాకు. చైతన్య వాళ్ళ నాన్నగారిని 80 years, వాళ్ళ నాన్నగారు 80 years ఉన్నప్పుడు వాళ్ళ భార్య ఉంటుంది కదా, నీకు భార్య వస్తుంది కదా, మీ భార్య, మీ పిల్లలు మీ నాన్నగారిని 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, అంటే ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ 40 years ఆర్ 50 years 30 years తర్వాత మీ నాన్నగారిని బాగా గ్యారంటీ ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. 4 మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎక్కడ చూస్తారు సార్? మరి అటువంటి ఎందుకు కనాలి బాస్? అందుకోసం ఏం తెలుసా? పిల్లలను కనదు, చంపేయాలి. అదేంటి సార్ విజయవాడలో మాట్లాడి ఇలా అంటారు ఏంటి సార్? పిల్లల్ని పెంచడానికి ఎన్నేళ్ళు పడుతున్నా? 22 ఏళ్ళు 23 ఏళ్ళు పడుతుంది. ఎస్ఆర్నో? 22 ఏళ్ళు 23 ఏళ్ళు మీ అబ్బాయిని కని మిమ్మల్ని కష్టపడి మీరు అంత పెంచిన తర్వాత నువ్వు పనికి రాకుండా వెళ్ళిపోతున్నావే. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో మీకు తెలిసినా? ఇప్పుడు నేను మిమ్మల్ని అంటున్నాను, బాబు నువ్వు ఏమైదాం అనుకున్నావు లైఫ్లో? తొందరగా చెప్పాలి. ఐఏఎస్ కావాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? ఇందాక కదా మార్నింగ్ నుంచి ఎన్నేళ్ళు కష్టపడాలి? 2 years వేసుకుందామా? రైట్, గట్టిగా చెప్పు. నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు, మొత్తం పేరు చెప్పు. 2 years తర్వాత అందరు వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం కావట్లేదు. 2 years తర్వాత నీ పేరేంటి? ఇక్కడ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు? అతను చెప్పనియండి. ఇక్కడ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు? మీ ఇంటి ముందు వచ్చి ఎవరు బతిలానాలే? మనము. చెప్పండి, మేము. ఈ గోల్ను పుట్టించింది ఎవరు? నేను చెప్పానా? నీకు పుట్టింది నేనా? నువ్వు పుట్టించుకుంది నువ్వా? నేను పుట్టించానా? నేను చెప్పాను. ఏం చేశాను? నీ గోల్కు నువ్వు భర్తీ ఇచ్చావా? నీ గోల్కు నువ్వు జన్మించావా? ఇప్పుడు నువ్వు నాన్నవు. నువ్వు యువర్ ఫాదర్ ఆఫ్ యువర్ గోల్. వాట్ ఇస్ దట్ గోల్ నేమ్?
ఈ ఐఏఎస్ గురించి నాన్న 24 months పని చేయనన్నా. 24 years మీ నాన్న పెంచాడు కదా, 24 నెలలు మీ కొడుకు నీ కుమారుని గురించి పనిచేయి. నీ కుమారుని పేరు, నీ కుమార్తె పేరు ఏం పేరు? పని చేయనన్నా. అవును, ఒక విషయం అడుగుతాను, నాకు విషయం చెప్పండి. మీ పిల్లల్ని కనగానే పిల్లల్ని చంపేస్తే పాపమా పుణ్యమా? అట్టే పండి. పాపం పుణ్యం వదిలిపెట్టిన గవర్నమెంట్ ఊరుకుంటుందా? పబ్లిక్ ఊరుకుంటుందా? సార్ నా అబ్బాయి సార్, నేను కన్నాను సార్, చంపేస్తాను, చంపేయండి ఊరుకుంటారా? గట్టిగా పండి, నాకు ఊరుకుంటారా? అంటే నీవు కన్న బిడ్డను నువ్వు చంపేస్తే పనిష్మెంట్ తప్పదు. గట్టిగా, నీ కన్న కూతురు చంపితే నీకు పనిష్మెంట్ తప్పదు. నీ గోల్ను చంపినా పనిష్మెంట్ తప్పదు. నీ గోల్ పేరే గట్టిగా పల గోల్ పేరే. దాన్ని పుట్టించింది ఎవరు? నాకు సౌండ్ చెప్పండి. దాన్ని పుట్టించింది ఎవరు? అందరు చెప్పాలి నాకు. దాన్ని పుట్టించింది ఎవరు? నాన్న, నీ గోల్కు కర్త కర్మ క్రియ నువ్వే. నీ గోల్ను పుట్టించింది నువ్వే. నీ గోల్ను చంపే అధికారం కూడా నీకు లేదు. నీ గోల్ నువ్వు చంపినా పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ పేరే పేదరికము. ఇప్పుడు నాకు చెప్పండి, 24 months ఈయన రోజు కనుక ఎవ్రీడే కనుక మినిమం 10 to 12 hours పని చేయగలిగితే ఐఏఎస్ ఈజీ ఆర్ నాట్? ఎనీథింగ్ ఈజీ. ఐఏఎస్ కాకుండా లాస్ట్ ఐఏఎస్ ప్రిపేర్ అయితే బ్యాంక్ క్లర్క్ అని అవుతావు. కనీసం బ్యాంక్ క్లర్క్ ప్రిపేర్ చేసి ఊడుస్తుంటావు అంతే. ఉడమ కూడా పెద్ద జాబే. ఇప్పుడు నాకు చెప్పండి, మీ అందరు గోల్స్ ఉన్నాయా లేవా? మాట్లాడుకోండి అమ్మా, మాట్లాడుకోండి. గోల్స్ ఉన్నాయా లేవా? చెప్పండి గట్టిగా. గోల్స్ నిజం చేద్దామా? గోల్ను నిజం చేయాలంటే ఒకటన్నా ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే భయం వీడితే జయం, గుర్తుంచుకున్నాను. ధైర్యంగా ఎవరైతే ఉంటారో ఎనీథింగ్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్తున్నాను, 3 రోజులు క్లాస్ విన్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి? 3 రోజులు మొత్తం విన్నవాళ్ళు, కంగ్రాచులేషన్స్. 2 రోజులు విన్న వాళ్ళు చేయలేబట్టండి, వెరీ గుడ్. 1 day ఫుల్ డే విన్న వాళ్ళు చేయలేబట్టండి, వెరీ గుడ్. ఇప్పుడు మీకు 1 day విన్న వాళ్ళు, 2 days విన్న వాళ్ళు, 3 days విన్న వాళ్ళకు ఒక ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడికి వచ్చి ఏం విన్నారో 5 నిమిషాలు చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 మంది కూర్చొని మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హలో, ఈ 12 మంది కూర్చొని మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అమ్మా, ఓ అమ్మా, మీదే హాలు. హలో, వాళ్ళు హ్యాపీగా, వాళ్ళకి వినిపించట్లేదమ్మా? మీరు మనుషుల మీద ఇక్కడ విజయవాడలు అంతే, వాళ్ళ విజయవాడ కదా. ఓకే, కడ్చి బాసు. ఇప్పుడు నేను వింటానులే. ఇప్పుడు మీరు గోల్ నిజం చేయాలంటే ఏం కావాలన్నా? కాన్ఫిడెన్స్. వాట్ ఇస్ దట్ కాల్? కాన్ఫిడెన్స్. చేయగలనే ధైర్యం ఉండాలి. చేయగలనే ధైర్యం ఉందో లేదో చెక్ చేద్దాము, ఓకేనా? అసలు చేయలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మెయిన్ కారణం నాతో అవుతుందో కాదో అనే డౌట్, అంతే. నాతో అవుతుందో కాలేదనే డౌట్. ఆ డౌట్ ఉన్నప్పుడు ఇంపాసిబుల్ అన్నాం. ఆ డౌట్ లేకుండా ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు భయం అయ్యాలి. ఈ 11 మందే విన్నారా? మిగతా వినలేలా? విన్నారు. ఇక్కడ రాకపోవడానికి కారణం ఏం తెలుసా? ఎంతమంది ముందు పోగా మిగిలిన వాళ్ళ ముందు మాట్లాడితే ఏమవుతుందో నాకు. అమ్మాయిల ముందు మాట్లాడితే ఉందా మొత్తం వాల్యూ పోతుందేమో, ఉంటే కదా పోయేది. అమ్మాయిలు ఏమనుకుంటారు? చూడవే, వాళ్ళు మామూలుగానే కామెంట్స్ చేస్తుంటారు కదనే, స్టేజ్ ఎక్కితే కామెంట్ చేస్తారే, నేను మాట్లాడా. ఎందుకో నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఇక్కడ కూర్చుని ఓన్లీ అమ్మాయిలు అడుగుతాను. ధైర్యవంతురాలు ఎవరైనా ఉంటే చేయలేబట్టండి. ధైర్యం ఉన్న వాళ్ళు చేయలేబట్టినానా లేదా? ఓకే, ఉన్నది. ఓకే, రైట్. మిగతా వాళ్ళు చేయలేబట్టలేదు. వాళ్ళకి ధైర్యం ఉందో లేదో ఏం అడుగుతాడో ఈ గంపసారు. ఓకే, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు చెప్పండి. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? రాకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడికి వస్తే ఏదో అనుకుంటారని, ఏదో అమంటారని, ఏదో భయపెడతారని, ఏదో మాట అంటారని, ఏదో విమర్శిస్తారని, మిమ్మల్ని ఏదోటి అంటారని భయం, అంతేనే కదా? ఎస్ ఆర్ నో? ఆ భయం పోయిందనుకో ఇంకేమనుందా? ఏం లేదు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. అందరు కూడా అమ్మాయిలు చేయలేబట్టండి. ఇలా అమ్మాయిలు మాత్రమే. లెఫ్ట్ హ్యాండ్ అమ్మాయితే, అమ్మాయి కాకుండా వద్దమ్మా. అమ్మాయిలు చేయలేబట్టండి. ఇక్కడ కూడా ఒక అమ్మాయి కూర్చోవాలి, ఉందామా? అబ్బాయిలు చేయలేబట్టండి, చెయ్యి. అబ్బాయిలు ఓకే. ఇద్దరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2 చేతులు ఇవ్వటండి. ఓకే, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి. నాతో పాటు చెప్పండి, చెప్పాలి.
ఓ గంపా సార్ మాకు భయం పోవడానికి ఓ మంత్రం చెప్పండి. చెప్తున్నాను మీరు, అది చెప్తున్నాను. మీరు ఎందుకు బతులాడుతున్నాను? నేను బతులాడకండి, చెప్తాను. రైట్. ఓ కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం. బాబా రాదా? నయాతే రాదా? ఓకే, తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా, హిందీలో చెప్పాలా, తమిళ చెప్పాలా, కన్నడ చెప్పాలా? గట్టిగా తెలుగా ఇలా కొట్టండి. తెలుగు అయితే ఇలా కొట్టండి, అందరూ కొట్టాలి. ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా పెట్టండి. తెలుగు నాతో పాటు చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి. ఇదే మంత్రం, ఇదే మంత్రమే. ఇది మంత్రమే, ఇది అంతే. ఇంత సింపులా? అంతే. ఎవడేమనుకుంటే నాకేంటి. ఇక్కడికి వస్తాం, మాట్లాడతాం, కూర్చుంటారు. వాడు పోతే ఎంత, నాకు సపోర్ట్ చేయట్లేదు. పోతే ఎంత, నేను నల్లగున్నా తెల్లగున్నా, తెల్లగానా, కడుపులో మంట, నా రంగు నాకు తెలుసు. అవును, నేను తెల్లగా ఛాన్స్ ఉందా? లేదు. ఈ తెల్లగా ఉన్న వాళ్ళు దైవదూతలుగా భావిస్తున్నారు. తెల్లగున్న ఈ తెల్లగా ఉన్న వాళ్ళు పెద్ద ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఒక విషయం ఒక మాట చెప్తున్నాను. తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలకు వెళ్తే నల్లగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు, చలికాలంలో పచ్చగా అవుతారు. బాబు ముందే చెప్పానా? హలో ఎవరు పోద్దని చెప్పినా, పోతే ముందుగా వెళ్ళిపోమని చెప్పిన, మధ్యలో లేచిపోవద్దు. జీవితంలో పెళ్లి కావాలంటే క్లాస్కి 4 గుర్తుంచుకో. లేచిపోదండి బాబు, కట్ చేయమ్మా, చాలా కట్టింగ్లు ఉంటాయి మన దాంట్లో. ఓకే రైట్. పోతావా? పో, లేచిపో. ముందే చెప్పాను, ఎవరు కాలేజీ వెళ్ళిపోమని చెప్పాను. నోబడీ షుడ్ గో ఇన్ మై క్లాస్. నాకు ఇట్స్ ఇన్సల్ట్ టు మీ. ఓకే, స్టార్ట్ చేయాలి. మళ్ళీ మొత్తం చెప్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఒక్కరు లేచినా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే రెడీ. మీరు ఏం చేసినా చెప్పండి గట్టిగా, ఏదోటి అంటారు. ఏం చేయకున్నా ఏదోటి అంటారు. బతికినా, పోయినా, సంపాదించినా, పొడగొట్టుకున్నా, పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి కాకున్నా, నేను ఏమన్నానా? చప్పట్లు కొడుతున్నాను అంతే. తెల్లగున్నా, నల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, పాస్ అయినా, పాస్ కాకున్నా అంటే దాని అర్థం ఏంటంటే లోకులు పళ్ళు ఏం చేసినా ఏం చేయకున్నా. సూపర్ కదా, మంత్రం బాగుంది కదా. దాన్ని మనం తెలుగులో చేస్తాము అంతే. ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? ఇంగ్లీష్లో లాస్ట్ ఇయర్ వచ్చి మూసుకో. లాస్ట్ రైట్, అందరు ఇట్లా పెట్టండి ఇంగ్లీష్ మంత్రానికి. సో వాట్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. సో వాట్, 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 సో వాట్. వెరీ గుడ్, బాగా చెప్పేశారు. ఇప్పుడు అందరు కూడా మిమ్మల్ని కొన్ని మాటలు అంటాను, అందరు సో వాట్ అనండి. ఓకేనా? మీ మొహాలు బాలే, మీరు ఎందుకు పనికిరారు, నీ మొహానికి అయ్యేసా, చిచిచి నువ్వేం పనికిరావు, నీకు పెళ్ళే కాదు, నువ్వు వేస్ట్, నీ ముక్కు లావుంది, నువ్వు హైట్ లేదు, నువ్వు పొట్టిగున్నావు, చిచి వెళ్ళిపోతున్నావు మధ్యలో, అసలు మనిషివా, నువ్వు వేస్ట్, మీరు డెత్, మీరు ఫనిష్ డాషు. ఎంతకంటే కూడా తిడతాడా? ఇంతకంటే కూడా తిడతాడా? అబ్బాయి ఇంకా ఇది నేను మీకు నవ్విస్తూ చెప్తున్నా. దీన్ని పవర్ఫుల్ థెరపీ సైకాలజీ. మనసులో సోవాట్ పెట్టుకుని అనుకోండి, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ ఏం భాషరా, ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎస్ ఆర్ నో? విజయవాడ అన్న చక్కని లాంగ్వేజ్ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇంకా మీకు ఏమైనా భయం ఉందా? పోయిందా? గట్టిగా చెప్పండి. స్టేజ్ పైకి రాలేరు, మీరు భయపడతారు, మీరు ఎందుకు పనికిరారు. అమ్మాయిలు మాత్రం స్టేజ్ మీదకి రాలేరు, మీకు ఆ కెపాసిటీ లేదు. అమ్మాయిలు అంతే రాలేరు. రండి రండి, ధైర్యం ఉన్న అమ్మాయిలు రావాలి, పిరికి వాళ్ళు రాకూడదమ్మా. ఎవరైతే అమ్మాయిలు రారో ఈ 1 వీక్లో వాళ్ళ మ్యారేజ్ సెటిల్ అయిపోగాక తొందరండి, పరిగెత్తుకొని రావాలి. ఇట్రామ్మా, తొందరగా అమ్మాయిలు రావాలమ్మా, అమ్మాయిలు రావాలి. బిలో 25 years ఉన్న అమ్మాయి మొత్తం స్ప్రెడ్ అయిపోండి.
ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీళ్ళకు భయం తీసేద్దాం. ఎసార్నో అందరూ వచ్చేసారా? ఎల్లమ్మ దీని వెనకెళ్తాం, కిందికి వెళ్దాం. ఛీ, అందరు ఇలా అండి, ఇలా అనండి. సగం లివర్ బాస్. నేను వేరే మిమ్మల్ని తప్పుదారి పట్టించడం మాట్లాడలేదు, కూర్చో. ఒక శరీరంలో ఉన్న పార్ట్స్ చెడిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఒక కిడ్నీ రిప్లేస్మెంట్ 40 to 50 lakhs ఖర్చు అవుతుంది. లివర్ పాడైతే పోసి చాలామంది సుమారు 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక కన్ను ఎంత ఉంటుంది చూసుకోండి, 2 కళ్ళు ఎంత పవర్ఫుల్ చూసుకోండి. కన్ను లేని వాళ్ళని అడగండి, కన్ను వాల్యూ చెప్తారు. గొంతు వాల్యూ నాన్న ఎంత పవర్ఫుల్ మీకు తెలియదు. గొంతు వాల్యూ. ఈ శరీరంలో ఉన్న పార్ట్స్ అన్నీ లెక్క కడితే కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆ భగవంతుడు కోట్లాది రూపాయల ప్రాపర్టీస్ కొట్టేసి పంపించాడో కనీసం లక్షలు సంపాదించమని, 20,000 30,000 సంపాదించమని కాదు నాన్న. ఎన్ని మనీ సంపాదించండి, భయం వదిలిపెట్టండి. ఫస్ట్ కట్ ఆఫ్ ది ఫియర్ ఫ్రమ్ యువర్ లైఫ్. మీ బాడీ చూసుకోండి బాస్, ఎంత పవర్ఫుల్ చూసుకోండి. అంటే ఇంత శక్తివంతం పెట్టి మనము 20,000 విఆర్ఓ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టు, ఓకే, దట్ ఆల్సో గుడ్. అంటే నీ లైఫ్లో చిన్నగా ఆలోచిస్తున్నావు. ఒక విషయం చెప్తున్నానా, ఈ ప్రపంచంలో పెద్ద వ్యాపారాలకు పెద్ద పోస్టులకు కాంపిటీషన్ లేదు, చిన్న వ్యాపారాలకు చిన్న పోస్టులకే కాంపిటీషన్ ఉంది. టాప్ మోస్ట్ కాంపిటీషన్ లేదు ఎప్పుడు కూడా, చిన్న కాంపిటీషన్ ఉంది. నో మోర్ కాంపిటీషన్. ఎస్ చేయండి, పెద్ద కొట్టండి. కానిస్టేబుల్ ప్రిపరేషన్ని ఓ సిఏ ప్రిపరేషను మామూలుగా ప్రిపరేషన్ 8 గంటలు కూర్చొని చదువుకునే బదులు అదే 8 గంటలు వై డోంట్ యూ అటెంప్ట్ సివిల్ సర్వీస్ అట్లీస్ట్ వన్ టైం? ఎందుకు అటెంప్ట్ చేయరా? అంటే మనకి చిన్నప్పుడు నుంచి సివిల్ సర్వీసెస్ నాన్ సెన్స్, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇంకా భయం ఉందా? గట్టిగా ఈ లియో క్లబ్ ద్వారా మీకు ఎవ్రీ మంత్ క్లాస్ ఇప్పిస్తాం. ఎవరిది చేయలేరు. ఈ ఇంపాక్ట్ విల్ బి కంటిన్యూడ్ టిల్ యూ గెట్ సెటిల్డ్ ఇన్ యువర్ లైఫ్. మీ సెటిల్మెంట్ ఎంతవరకు? లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ D316 D విల్ టేక్ కేర్. రండి రెగ్యులర్గా మీటింగ్లకు. ఎందుకంటే మనం ఈరోజు నేర్చుకుంది ఈ 3 రోజుల్లో చాలా బాగుంటుంది, కానీ స్లోగా డౌన్ అవుతుంది. ఆఫ్టర్ 1 month మళ్ళీ ఒక పుషప్, ఆఫ్టర్ 1 month మళ్ళీ పుషప్, ఆఫ్టర్ 1 month మళ్ళీ పుషప్. మనము ఎవరైతే లియోలో చేరేమో అందరు సెటిల్ అయ్యేంత వరకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఎవ్రీబడి సపోర్ట్ ఇచ్చేదారు. దీనికి మనం డబ్బు కట్టాల్సింది ఉందా? చెప్పండి గట్టిగా. నో. డబ్బు ఎప్పుడు కట్టాలి తెలుసా? డబ్బు సంపాదించడం డబ్బు కట్టాలి. డబ్బు కట్టాలి. అంతవరకు ఉండండి. వి విల్ సపోర్ట్ యూ. మీరందరూ కూడా మాతో టచ్లో ఉండాలంటే అందరు కూడా నా నంబర్ ఉంది కదా నా కింద, ఆ నెంబర్లో మీరు ఏం చేయండి, మీ మొబైల్లో ఫీడ్ చేసుకోండి. గంపా నాగేశ్వరరావు సైకోథెరపిస్ట్ అని ఫీడ్ చేసుకోండి. వద్దు సైకాలజిస్ట్ అని రాసుకోండి. మొన్నొకడు సైకోథెరపిస్ట్ అని రాసుకోండి. 2 గ్యాప్లు ఇచ్చాడు. సైకాలజిస్ట్ అని రాసుకోండి. ఓకే, నా నంబర్ మీద రాసుకోండి. నేను అది గుర్తు వారికి, అది గుర్తుంది చూడు, బాగా గుర్తుంది. ఓకే, నా నంబర్ మీరు రాసుకోండి. ఎనీ టైమ్ whenever you feel, అన్నా వినండి, whenever you feel depressed, call me. Whenever you're in tension, call me. పెళ్ళి చేసుకుంటే నాకు ఫోన్ చేయదు, ఐ డోంట్ ఈవెన్ కమ్. ఈ బంగారు తల్లి, ఈ అమ్మ రమ్య కదా, ఈ నాన్న, ఈ బంగారు తల్లి 2 years బ్యాక్ ఇక్కడ ఇంపాక్ట్ వచ్చింది. నా పెళ్ళి సార్ రావాలంటే నేను రానని చెప్పిన. ఓపెన్ నేను రానమ్మా అని చెప్పిన. అమ్మా అదేనమ్మా, నేను రాకుండా పెళ్ళి ఆగదు, కానీ ఇంపాక్ట్ నేను రాకుండా ఆగిపోతుంది. నా అవసరం కూర్చోనా, మీ పెళ్ళి పిలిచినా రాను, గృహప్రవేశం పిలిచిన రాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వస్తాను బాస్, ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం వస్తాను బాస్. ఏదైనా టెన్షన్ ఉంటే ఫోన్ చేయండి. నేనే కాదు, ఇప్పుడు విజయవాడలో కూడా ఎంతోమంది ఉన్నారు. వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. ప్రాబ్లం సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, 20,000 ట్రాన్స్ఫర్ చేయండి సార్. నో ఫైనాన్షియల్ ప్రాబ్లం. నాకు తెలుసు, అది కూడా అడగొచ్చు. నో ఫైనాన్షియల్ ప్రాబ్లం. అదర్ దెన్ ద ప్రాబ్లం వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? 9th 10th
9th 10th 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గివ్ ది నేమ్ టు శ్రీనివాస్ సోను. వేర్ ఆర్ యూ? యా, ఇక్కడ ఉన్నాడు. ఆయనకి ఇవన్నీ పేర్లు. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ విత్ అస్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ. నేను అతని నంబర్ మీకు పెడతాను, మీరు మాత్రం టచ్లో ఉండొచ్చు. ఓకేనా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ మై డియర్. ఈ 3 డేస్గా మీతో నేను ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. యాక్చువల్గా నా క్లాస్ 3.5 hours క్లాస్ ఉండేది యాక్చువల్గా. కాకుంటే దాన్ని మనము రకరకాలుగా డిస్టర్బెన్స్ రకరకాల రావడము అది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ వాళ్ళు గెస్ట్లు వస్తే గెస్ట్లకు ఇవ్వాల్సి వచ్చింది. మా వాళ్ళందరికీ కూడా 1 క్లాస్ ఇచ్చాను. కొంతమంది వచ్చి సార్ ఇంకో క్లాస్ ఇస్తారన్నారు. నేను ఆ క్లాసే కాలేదు, వాళ్ళు అడుగుతున్నారు. ఎంత ఆశగా ఉంటారు అంత ఎంకరేజ్మెంట్ చూడండి. మీరు కూడా రండి. కొన్ని రోజుల తర్వాత ఇంపాక్ట్ అనే సంస్థ నాకు సంబంధం ఏం లేదు, మీరే ఊరూరు తీసుకెళ్ళండి. ఇంపాక్ట్ ది పీపుల్. స్కూల్లో పెట్టండి, పిల్లలు మార్చండి. వ్యక్తిత్వ వికాసం చిన్నప్పటి నుంచే మార్చండి. వ్యక్తిత్వ వికాసం చిన్నప్పటి నుంచే మోటివేట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏదో మారుతుందంటే 2025లో జేడి లక్ష్మణ గారు చెప్పారు మారుతుందని. ఆ మార్పు చేసేవాళ్ళు సార్ జేడి సార్ ఎవరో కాదు సార్, మన ఫ్యూచర్ ఇంపాక్ట్ అనిసే, మన ఫ్యూచర్ పీపులే. ఒక గోపి రాజా 4.5 years 5 years నాన్ స్టాప్ ప్రతి ఇంపాక్ట్కి వచ్చేవాడు. అక్కడే మాట్లాడేవాడు. ఒక్క నిమిషం ఇవ్వలేదు. ఈరోజు నేను పిలిచాను ఫోన్ చేసి, మీకు ఫోన్ చేసి నేను పిలవాలి. మీ యొక్క గొప్పతనం నేను మీకు ఫోన్ చేయాలి. యూ షుడ్ కామ్. అది చాలా బాగుంటుంది నాన్న. సో నా చివరి శ్వాస వరకు ఏదో రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ప్రపంచం మీదకి మనం వచ్చిపోవడానికి రాలేదు. దట్స్ ఇట్. వచ్చిపోవడానికి చాలామంది వస్తారు, తింటారు, పంటారు, ఇద్దరికి అంటారు, పోతారు. మళ్ళీ చెప్పాలా? వస్తారు, తింటారు, పంటారు, తాగుతారు, ఇద్దరిని అంటారు, పోతారు. పోతప్పుడు ఏం చేస్తారు? పోతారు. వాళ్ళు ఏం చేసావు సార్? మాకు 2 పిల్లలు అంటారు. నువ్వేం చేసావు? మా 2 పిల్లలు. వీడు చేసింది అదే. దోమలు కూడా పుట్టిస్తాయి. అది ఇంపార్టెంట్ కాదు. ఏమైనా చేయాలి ప్రపంచం మీద, ఏమైనా చేయాలి. దానికోసం బీజాలు వేయండి, విత్తనాలు వేయండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా ముందుకెళ్దాం. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ డేట్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా ఉండడానికి వీలేదు. మీరు ఇంకా బాగానే ఉంది, ఇంకా బాగుండాలి. ఓకేనా? రైట్, లెట్స్ ఆల్ వర్క్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం విల్ క్లోజ్ విత్ నేషనల్ యాంథమ్. అందరూ కూడా మనం సరదాగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ కూర్చోండి. ఎన్ని డౌట్స్ ఉన్నాయా నాన్న? నెక్స్ట్ ఇయర్ డేట్స్ సార్ మీకు కోటెడ్ సార్ డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ విడిజిగా మీరు లియోస్ కదా, మీరే. నేను గెస్ట్ అవుతా. నేను ఆఫ్టర్ 1 week ఐ విల్ బికమ్ ఏ గెస్ట్. మీరే హోస్ట్ అవుతారు. యువర్ పార్ట్ ఆఫ్ లయన్స్ క్లబ్ అవుతారండి మీరు, వితౌట్ ఫీజు. లియో అంటే వితౌట్ ఫీజు. సో యూ టెల్ మీ ది డేట్. నాకు మీ డేట్స్ ఇవ్వండి నాకు. ఓకేనా? రైట్. వన్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ మోర్ క్వశ్చన్స్? టెలిగ్రామ్. రైట్. 9849 నా నంబర్ రాసుకోరు కదా. నా నంబర్ ఫస్ట్ మీ మొబైల్ ఫీడ్ చేసుకోండి. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేయండి. టెలిగ్రామ్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాప్. వాట్సాప్లో 256 మెంబర్స్ పెట్టుకోవచ్చు. టెలిగ్రామ్లో జస్ట్ 1,00,000 మందే గ్రూప్ పెట్టుకోవచ్చు. 1,00,000. వాట్సాప్లో 100 గ్రూపులు ఉంటాయి. ఒక టెలిగ్రామ్ గ్రూప్ చాలు. ఇప్పటికి మన ఇంపాక్ట్ టెలిగ్రామ్ గ్రూప్ 17,200 మెంబర్స్ ఉన్నారు. 17,000 మంది ఉన్నారు. యూ విల్ బికమ్ ఏ 17,200 పీపుల్. యూ విల్ బి పార్ట్ ఆఫ్ 17,200 పీపుల్. రీసెంట్లీ మన విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్వరామ తారకం హాస్పిటల్కు ఒకరు వచ్చారు. దే నీడ్ బ్లడ్, అర్జెంటుగా బ్లడ్ కావాలి. విజయవాడలో ఉన్నారు. అక్కడ ఎలా దొరుకుతుంది? సో ఆ గ్రూప్లో పెట్టారు, ఐ నీడ్ బ్లడ్. అతను 2 యూనిట్స్ కావాలి. జస్ట్ 9 మంది వెళ్ళారు అంతే. ఆయనకి 2 కావాలి, మన 9 మంది వెళ్ళారు.